హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత యూఎస్ఏ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మేము ఎక్కడ వెళ్తున్నామో చూపిస్తాను రండి చూద్దురు. ఇండియాలో డీమార్ట్ మెట్రో ఎలాగో అలాగే అమెరికాలో కాస్కో అండి. ఇది కాస్కో ఏదైనా హోల్సేల్గా బల్క్లో తీసుకోవచ్చు, తక్కువ కాస్ట్ పడుతుంది. మనం కాస్కోలోకి ఎంటర్ కావాలంటే లోపలికి మనకంటూ ఒక మెంబర్షిప్ కార్డు ఉంటుంది. ఆ కార్డు స్కాన్ చేస్తేనే మనం లోపలికి ఎంటర్ కావచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఫుడ్, వెజ్ ఐటమ్, నాన్ వెజ్, బ్రెడ్లు, లిక్కర్, ప్రతిదీ దొరుకుతుంది. గార్డెనింగ్ ఐటము, బట్టలు అన్నీ ఉంటాయి. ఏదైనా హోల్సేల్గా తీసుకుంటే మనకు తక్కువ కాస్ట్ పడితే చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ట్రాక్లు ఉన్నాయి. ఇవంతా రైస్ ప్యాకెట్స్, ప్రతిదీ దొరుకుతుంది. మనకి ఏం కావాలన్నా తక్కువ కాస్ట్ పడుతుంది బయటతో పోల్చుకుంటే కాస్కోలో. ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ అంతా ఇక్కడ తెచ్చుకుంటారు. నేను ఏమేమి తెచ్చుకున్నానో కాస్ట్తో సహా చూపిస్తారండి. హాయ్ అండి, అదే ఇప్పుడే కాస్కోకి వెళ్ళొచ్చాం. ఏవే వస్తువులు ఎంత పడ్డాయి, ఇక్కడ ఎలా దొరుకుతాయి కాస్కోలో అది చూపిస్తా. ఎందుకంటే కాస్కో అంటే అది బల్క్లో తీసుకోవడం అనమాట. ఏదైనా కానీ బల్క్లో దొరుకుతాయి అండ్ కాస్ట్ కొంచెం తక్కువ పడుతుంది అనమాట. అమెరికాలో చాలా మట్టుకు కాస్కోకి ఎక్కువ వెళ్తారు. అది కాస్కోలో ఎలా ఉంటాయి, ఎట్లా దొరుకుతాయి, మనకి ఎంత కాస్ట్ ఉంటుంది అని చూపిస్తారు రండి. ఇప్పుడు చూడండి, మనకి పింక్ సాల్ట్ డబ్బా ఇలా ఉంటుంది, చూపిస్తున్నాను కదా. పింక్ సాల్ట్ ఇది బాక్స్, ఇంత పెద్ద డబ్బా మనకి $6.39 పడిందనమాట. ఇది సాల్ట్ డబ్బా ఇలా ఉంటుంది. ఏదైనా ఇట్లా పెద్దగా పెద్ద దొరుకుతాయి. చిన్న డబ్బాలు అట్లా ప్యాకెట్స్ అట్లా దొరకవు కాస్కోలో. సెకండ్ వచ్చేసి పొటాటోస్ అండి. పొటాటోస్ మన సైడ్ లాగా ఇండియా లాగా ½ కేజీ అట్లా ఉండదు. ప్యాకెట్స్ పెద్ద సైజులో ప్యాకెట్స్లో ఉంటుంది. మనం ఆ ప్యాకెట్లను తీసుకోవడమే అంతే. అవి 2 months కానీ 3 months కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. అవి ఏం పాడవో మొలకడ రావడం అట్లా అంటే ఏమీ ఉండదు. ఇక ఇది ఇలా దొరుకుతాయి, పెద్ద మూట. ఇట్లా తెచ్చుకోవాల్సిందే. ఇట్లా తెచ్చుకుంటే మనం యూజ్ చేసేదాన్ని బట్టి తక్కువ యూజ్ చేస్తే మనకి 2 months కానీ వస్తుంది. ఈ ప్యాకెట్ వచ్చేసి నాకు $7.89 పడింది. $7 పడింది. మళ్ళీ అదేవిధంగా బ్రెడ్ తీసుకున్నామండి, బ్రౌన్ బ్రెడ్. ఇదే యూజ్ చేసేది నేను, హోల్ వీట్ బ్రెడ్. 2 ప్యాకెట్స్ తీసుకోవాలన్నమాట. 1 ప్యాకెట్ ఇవ్వరు, 2 ప్యాకెట్స్ తీసుకోవాలి. అవి 2 ప్యాకెట్స్ వచ్చేసి మనకి $6 పడిందండి. 2 కలిపి మనకి $6 ఎట్లా దొరుకుతాయి మన కాస్కోలో. నెక్స్ట్ పన్నీర్ అండి. ఇక పన్నీర్, ఈ పన్నీర్లో చాలా డిఫరెంట్ ఉంటాయి. ఏమి అంటే అమెరికాలో నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు ఒక సాల్ట్ ప్యాకెట్ అనుకో, దాంట్లో చాలా డిఫరెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు పన్నీర్ అనుకో, ఇది ఒకటే కదండి, దీంట్లో ఒక 10 రకాల పన్నీర్లు ఉంటాయి. ఏవి అని కూడా మనకు అర్థంగా. నేనైతే ఇదే ఎత్తుకుంటాను ఎప్పుడు. ఇది ఆర్గానిక్ది, ఇండియా బ్రాండ్ అనమాట, అందుకే ఇదే తీసుకుంటాను. ఇట్లా పెద్ద పీస్ వస్తుంది. ఈ పన్నీర్ వచ్చేసి మనకి $8.99, అంటే $9 పడినట్టు. ఇంత పెద్ద పన్నీరు ఇట్లా పెద్ద ప్యాకెట్స్లోనే ఉంటాయి, చిన్నవేమి ఉండవు. మళ్ళీ అదేవిధంగా పలకలాకు, స్పీనచ్, ఇంత పెద్ద బాక్స్ ఉంటుంది. ఇది $4 పడింది అనమాట. ఈ పాలాకు అయితే చిన్న ప్యాకెట్స్లో కూడా దొరుకుతాయి. ఇక్కడ నేను చెప్పాను కదా చాలా వీడియోల్లో, మాకు పక్కన చిన్న షాప్స్ ఉన్నాయి అని. అందులో అయితే $2 అట్లా చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి. కాస్కోకి పోయిన ఒకసారి తెచ్చేసుకుంటే ఉంటుందండి. ఏమి ఇట్లా పాసిపోయేది, ఎండిపోయేది అట్లా ఏమి ఉండదు. ఈ బాక్స్లో ఉంది అంటే అట్లనే ఉంటుంది, 1 month కానీ స్టోర్ ఉంటుంది, ఏం చెడిపోదు, అట్లే ఉంటుంది ఫ్రెష్గా. ఇది పాలాకు. అదేవిధంగా గార్లిక్ అండి, ఇవి తెల్లగడ్డలు. ఇట్లా తెల్లగడ్డలు కూడా ప్యాకెట్స్లో దొరుకుతాయి. చూస్తున్నారా ఒక్కోటి ఎంత పెద్ద సైజు ఉంటుందో. పాయలు కూడా ఒక్కోటి ఇంత పెద్దగా ఉంటాయి. ఇట్లా మనకు ప్యాకెట్స్లో దొరుకుతుంది, ఇది తీసుకోవచ్చు. ఇది వచ్చేసి
మనకి $5 పడింది ఇది తెల్లగడ్డల ప్యాకెట్. అదేవిధంగా ఇప్పుడు ఆయిల్ మిల్క్ చూపిస్తాను. మిల్క్ అయితే మనం లెక్కెట్టలేము, అన్ని బ్రాండ్లు ఉంటాయి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. A2 మిల్క్, ఫ్యాట్ మిల్క్, లో ఫ్యాట్ మిల్క్, వితౌట్ ఫ్యాట్, ఏదే నేమ్స్ అన్నీ మనం చెప్పలేములే. ఇట్లా ఉంటుంది బాటిల్. ఇది 6 months కానీ నువ్వు స్టోర్ చేసుకో, ఉంటాయి ఈ పాలు. మన ఇండియాలోగా ఒకరోజు 2 రోజులకి పగిలిపోవడం అట్లాంటూ ఏమి ఉండదు. బట్ ఇది ఫ్రిడ్జ్లోనే ఉండాలి. ఫ్రిడ్జ్లో ఉంది అంటే నువ్వు ఎన్ని మంత్స్ అన్నా పెట్టుకో, అదేం పాడవదు. అవి రియల్ పాలని నమ్మేకైతే లేదు. ఇన్ని రోజులు స్టోర్ ఉంటుంది అంటే. ఇది మిల్క్ బాటిల్. మనకి మిల్క్ బాటిల్ వచ్చేసి $2.69 పడింది అనమాట. ఒక 3 liters ఉంటుంది. నేను ఒక 15 days కంప్లీట్ చేస్తాను ఇది. ఎందుకంటే పెరుగు చేసుకుంటాను కాబట్టి, తోడేస్తాను పాలు, పెరుగు చేసుకుంటాను కాబట్టి నేను కంప్లీట్ చేసేస్తాను. అదేవిధంగా ఆయిల్ చూపిస్తాను. ఇదండి, ఇవి ఆయిల్ డబ్బాలు. రెండు కలిపి తీసుకోవాలి. ఇట్లా 2 కలిపి తీసుకోవాలంటే మనకి ఇది వచ్చేసి $11 పడింది. 2 ఆయిల్ బాటిల్స్. దీంట్లో కార్న్ ఆయిల్ అని దొరుకుతుంది, చూస్తున్నారు కదా. ఇది వెజిటేబుల్స్ ఆయిల్ దొరుకుతుంది, అట్లా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు $11 పడింది 2. ఇట్లా ఉంటుందండి. మన అమెరికాలో కాస్కోలో గ్రాసరీ ఐటమ్స్ వెళ్ళింటే ఇట్లా ఇవి తీసుకొచ్చా. ఇట్లా కాస్కో అంటేనే బల్క్ ఐటమ్ తీసుకోవడం అని అర్థం. ఏదైనా కానీ మనకు బల్క్లోనే దొరుకుతాయి. చిన్న చిన్న ప్యాకెట్స్, చిన్న డబ్బాలు అట్లా దొరకవు అనమాట. ఇక్కడ చూశారు కదా మా గ్రాసరీస్ ఈసారి తీసుకొచ్చినవి. చూపిద్దాం మీకు అమెరికాలో ఎలా దొరుకుతాయి, ఎట్లా ఉంటాయి ప్యాకెట్స్ అవన్నీ అని అట్లా చూపిద్దామని ఒక చిన్న వీడియో చేశాను. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అని నొక్కితే ఏ వీడియో నేను సెండ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది మన ఈరోజు కాస్కో లాగ్ అనమాట. థ్యాంక్ యూ అందరికీ.